నమస్తే వెల్కమ్ టు E3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ఎన్నికల కమిషనర్ రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన చెందుతున్న కమిషనర్ రమేష్ కుమార్ చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆందోళన చేసిన బాధితులు విశాఖలో కరోనా వైరస్ పై అవగాహన ప్రచారం చేసిన సిపిఎన్ నేతలు కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించిన జిల్లా కార్యదర్శి నరసింగారావు నెల్లూరు జిల్లా తల్లంపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సు లారీ ఢీ 20 మందికి తీవ్ర గాయాలు వివరాల్లోకి వెళ్తే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు రక్షణ కల్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులతో పాటు తనపైన దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని 5 పేజీల లేఖను రాశారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. మంత్రులకు సీఎం టార్గెట్ పెట్టడానికి కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీలో జరిగిన ఏకగ్రీవాలపై కూడా ఆయన ప్రస్తావించారు. విభజన ఏపీలో ఇప్పుడు 24% ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరిగాయని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒకే జెడ్పీటీసీకి ఏకగ్రీవం అయిందని చెప్పారు. ఇప్పుడు 126 జెడ్పీటీసీలు ఏకగ్రీవం కావడాన్ని రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. కడప జిల్లాలో 79% ఎంపీటీసీలు 76% జెడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని ఆయన కేంద్రానికి తెలిపారు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ శమంతకమణి మాజీ ఎమ్మెల్యే యామిని బాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు తెలిపారు. నేటి నుంచి ఏపీలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కరోనా నివారణ చర్యల్లో భాగంగా యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లతో సహా అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. సచివాలయం తరలింపుపై ఏ క్షణంలో అయినా ఉత్తర్వులు రావచ్చు. ఉద్యోగులందరూ సిద్ధంగా ఉండాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. మే చివరిలోగా ఉత్తర్వులు రావచ్చని, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ఆయన చెప్పారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల స్పందన ఉందన్నారు. తర్వాత జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మరిన్ని విషయాలు చెబుతామని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వైజాగ్ నిర్ణయిస్తూ ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఆ నిర్ణయం ఉత్తర్వుల రూపంలో రావడానికి వివిధ కారణాల వల్ల అసెంబ్లీలో బిల్లు పాస్ కాకపోవడము, కోర్టు కారణాల వల్ల కొద్దిగా పెండింగ్లో ఉండడం వల్ల ఉద్యోగులందరూ మా దగ్గరికి వచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, అడ్మిషన్స్ ఇక్కడ తీసుకోవాలా, క్యాపిటల్ షిఫ్టింగ్ మీద ఏం జరగబోతుంది అనేది మమ్మల్ని అడగడం జరిగింది. దాని మీద ఈరోజు మా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కమిటీ మీటింగ్ పెట్టి దాని మీద క్లారిటీ ఇవ్వడం కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకునింది కాబట్టి ఏ క్షణంలో అయినా ఉత్తర్వులు రావచ్చు. క్యాపిటల్గా వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు రావచ్చు. కాబట్టి ఉద్యోగులందరూ కొత్త రాజధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పినాం. దానికి అనుగుణంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఈ ప్రాసెస్లో వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్,
అవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అక్కడ కొత్త రాజధానిలో స్కూల్ అడ్మిషన్స్ అవసరమైన అడ్మిషన్స్ ఇప్పించడము, ఇక్కడ కొందరు ఇప్పుడే ఫీజు కట్టండి అంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ నుంచి ఫీజు ఏ మంత్గా ఆ మంత్ ఫీజు వసూలు చేసేలాగా ఇక్కడ ఉండే స్కూళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, అక్కడ అకామిడేషన్ మేము వెళ్ళంగానే మాకు అవసరమైన అకామిడేషన్ టెంపరీ అకామిడేషన్ ఇప్పించడము, ఇలాంటివన్నీ ప్రభుత్వం చూసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగులు అయితే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కొత్త రాజధానికి తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఉద్యోగులకు చెప్పినాము. మ్యాక్సిమం మే ఎండింగ్ లోపల వెళ్లాల్సి రావచ్చని అనుకుంటున్నాము. దానికి సిద్ధం కావాలని ఉద్యోగులకు చెప్పినాము. ప్రభుత్వాన్ని కూడా వీలైన తొందరగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని అక్కడికి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎలక్షన్ పోస్ట్పోయింది, ఒకవేళ ఈ ప్రాసెస్ కూడా మే ఎండింగ్ దాటిపోతే ఉద్యోగులు ఏం చెప్పదలుచుకున్నారు? దాటిపోతే అని అది అంటే ఊహాజనితమైన క్వశ్చన్లు మేము చెప్తాం. ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయం తీసుకునింది. ప్రభుత్వానికి కూడా మేము ఏం చెప్తున్నామంటే వీలైనంత వరకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే తీసుకెళ్ళండి. అందుకు ఉద్యోగులు కూడా సిద్ధంగా ఉన్నారు. అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ కాకముందే తీసుకెళ్ళండి అని ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. అవి ఉన్నాయి, అవి పాజిటివ్గా డిమాండ్స్ మీద ప్రభుత్వం పాజిటివ్గా ఉంది. అవన్నీ మేము చెప్తే మీరు దాన్ని మళ్ళీ మేము గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అంటారని మేము అవన్నీ చెప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల మీద సానుకూలంగా ఉంది. అంటే ప్రాథమికంగా మేము అడిగిన డిమాండ్ల మీద వాళ్ళు ప్రతి దానికి డేటా అడిగినారు మమ్మల్ని. ఎంప్లాయీస్ అంటే మేము ఇక్కడ ఇదే క్యాపిటల్ అని చెప్పి ఇక్కడ కొందరు ఇల్లు కానీ సైట్ కానీ కొన్నారు, వాళ్ళందరికీ కొద్దిగా లోన్లు ఇవ్వండి, గవర్నమెంట్ నుంచి స్పెషల్ లోన్గా ఇవ్వాలని చెప్పినాము. దానికి ఎంతమంది ఉన్నారో డేటా అడిగింది. ఆ డేటా కూడా ఈరోజు కలెక్ట్ చేస్తున్నాం ఎంప్లాయీస్ నుంచి. ఆ డేటా వివరాలు కూడా అంటే మేము ఎంప్లాయీస్ సమస్యలు ఏంటి, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అంటే ఎంతమందికి అక్కడ స్కూల్ అడ్మిషన్స్ అవసరం అవుతాయి, ఎంతమంది ఇక్కడ హౌస్ కొన్నారు, ఎంతమందికి అక్కడ బ్యాచిలర్ అకామిడేషన్ అవసరం పడుతుంది, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయడానికి ఎంప్లాయీస్ నుంచి వివరాలు సేకరిస్తాను. అలాగే స్పౌజెస్ కొందరు ఎంప్లాయీస్ స్పౌజెస్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా రెండు రాష్ట్రాల మధ్య స్పౌజ్ కేసు కింద స్పెషల్ ట్రాన్స్ఫర్స్కి అవకాశం ఇవ్వాలని చెప్పి అది కూడా గవర్నమెంట్ కోరుతున్నాం. దాని మీద కూడా వివరాలు అడిగినారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎంప్లాయీస్ డిమాండ్స్ మీద ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ఎంప్లాయీస్ డిమాండ్స్ అన్నింటినీ ప్రభుత్వం తీరుస్తుందని నమ్మకంతో ఉన్నాం. తీర్చేదాకా మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నిస్తుండగా గ్రామ ప్రజలు అడ్డుకుంటున్నారు. ఎంతో కాలంగా నివాసం ఉంటున్న తమను ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కూల్ చేసినారు ఈ రోజు అవతల అది కూడా ఇచ్చిపెడతామని చెప్పి నిరుపేదలు ఏదో జాగా చేసుకుని వాళ్ళు ఈ రోజు వాళ్ళ మీద ఈ రోజు సరే నాకు మేము చెప్తాము చెప్తే ఏదినండి మేడం. ఇప్పుడు ఇది చిత్రావతి నది
దీనికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇదంతా కొలతలేయండి. కొలతలేస్తే దాంట్లో ఇప్పటి నుంచి కాదు, పూర్వం పట్టా తీయండి మీరు. ఇది చిత్రావతి నది ఎంత ఉంది మీరు కొలతలేయండి. కొలతలేసి మొత్తం అంతా తీసేస్తారా? చెప్పండి. మరి ఆ పక్క అక్కడ నుంచి రండి. దానిపైన మేము సహకరిస్తే 5 గంటలు మేము సహకరిస్తాం. ఇప్పుడు వాళ్ళ నష్టపోయిన మీరు నిలబడండి. మేమే మేము చెప్పేది ఏమంటే ఈ రోజు బాధ్యతలకు వాళ్ళకు నష్టపరిహారం ఏమి ఇస్తారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలా. ఇవన్నీ ఏమీ లేకోకుండా ఊరికే కూల్చుకుంటా పోతుంటే ఎట్లా? నెల్లూరు జిల్లా వాకాడు మండలం దుగ్గరాజపట్నం గ్రామంలో ఇంటి స్థలాల పంపిణీలో భాగంగా సిద్ధం చేసిన భూమి ఉప్పు కాలువ మధ్యలో లోతట్టు ప్రాంతంలో ఉందని, వర్షం వచ్చినా ఉప్పు నీటితో ఇల్లు నిండిపోతుందని, దీంతో ఇల్లు కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. త్రాగడానికి మంచినీరు కూడా లేదని, చుట్టుప్రక్కన ఉన్న రొయ్యల గుంటల వల్ల, అక్కడి నుండి వచ్చే మురికి నీళ్ల వల్ల ఇక్కడి వాతావరణం విషపూరితంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి అన్ని వస్తువులు ఉన్న చోట కేటాయించవలసిందిగా కోరుతున్నారు. అయితే ఈ విషయంపై వాకాడు మండల రెవెన్యూ అధికారి రాజలక్ష్మిని సంప్రదించగా గ్రామస్తులు అంగీకారంతోనే ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఏ సమాధానం చెప్పట్లేదు. ఇది మాకు ఎవరికి వద్దు, అసలు కట్టి ఇక్కడ చుట్టుపక్కల గుంటలు ఉన్నాయా? చుట్టుపక్కల మొత్తం గుంటాం. ఎంఆర్ఓ గారు ఏం స్పందించారు? మీరు అవి చేసుకుంటే ఏం చెప్పలేదు. అది మాకు ఉప్పు కాలువ దగ్గర స్థలం ఇచ్చారు. ఏ పక్క చూసినా రొయ్యలు కొంటూ ఉప్పు కాలువ, వర్షం వస్తే నీళ్ళు వచ్చేస్తాయి. మధ్యలో మాకు స్థలం ఇచ్చారు. ఈ స్థలం ఎత్తుకుపోతేనేమి ఇక్కడ ఎవరు కూడా బాగుండదు. ఎవరు కూడా వర్షం వస్తే నీళ్లు వచ్చేస్తాయి. మేము అప్పుడు నెలలో ఉండాల్సినదే. పావులు ఎక్కువ ఉంటాయి. ఏ టైంలో ఏ పురుగు వస్తుందో ఎవరికి తెలియదు. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చినాయి. ఇప్పుడు దగ్గర ఇవ్వకపోతే మేము ఇక్కడ మేము మా పిల్లలు పెట్టుకొని మేము ఎలా కాపాడు చేయాలి? ఎంఆర్ఓకి 2-3 సార్లు మేము అర్జీ పెట్టుకున్నాము. మేము 30 లక్షలు పెట్టి కాంట్రాక్ట్ పెట్టి పట్టుకొని వచ్చాం కదా అంటే 30 లక్షలు యూత్ అడిగి మమ్మల్ని అడిగి ఎలా మీకు మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాము, మేము పట్టుకొని ఇస్తున్నాము అని చెప్పి మీరేముంది ఈరోజు వస్తారు రేపు వెళ్ళిపోతాము అని చెప్పి రకాల కాంట్రాక్ట్ చేయాల్సిందే కదా. ఈరోజు ఈ ఉప్పు కాలువ దగ్గర తీసుకొని వచ్చేసి మమ్మల్ని బండ్లుకేస్తే పిల్లల జీవితాలు మా జీవితాలు ఏమైంది? ఆ రోజు సేపు ఎవరు వాళ్ళైనా వచ్చేసి ఏ ఆఫీసు లే రాజకీయ నాయకులైనా వచ్చి 1 గంట సేపు నిలబడిపోమని 1/2 గంట ఎవరు ఇక్కడ బాగుంటుంది సేఫ్టీ ఉంటుంది అని చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు? చెప్పిన రాజకీయ నాయకుడు ఎవరు? దీన్ని 30 లక్షలు కాంట్రాక్ట్ ఒప్పుకొని మడితోలింది ఎవరు? అంటే లేని వాళ్ళు అని చెప్పి లేబర్ లోన్లు కొట్టేసేదానికి. సదరు స్థలంలో ఇళ్ల నివాస స్థలం అక్కడ ఉండడం మాకు అంగీకారమే అని చెప్పి అక్కడ ఆ గ్రామానికి చెందిన లబ్ధిదారులందరూ అంగీకార పత్రాలను ఇచ్చిన తరువాతనే మేము ఇళ్ల స్థలాల లేఅవుట్ని అభివృద్ధి చేయడం జరిగిందని తెలియజేయడం. దానికి సంబంధించిన అంగీకార పత్రము అంగీకార పత్రం తీసుకున్న తర్వాతనే ఇళ్ల స్థలంను అభివృద్ధి చేయడం జరిగింది.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీస్ శాఖ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్సలు అందించే ప్రక్రియలో సిబ్బందికి ఇబ్బంది పెట్టినా చెప్పకుండా ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా వైరస్ బాధితులు పరారు కాకుండా నిఘా పెట్టడం తదితర సేవలను ఈ బృందాలు చేపట్టనున్నాయి. ఈ బృందాల సభ్యులకు కరోనా వైరస్ బారిన పడకుండా పీపీఈ శానిటైజర్లు, హైడ్రోక్లోరైడ్ ద్రవణాల కిట్లు ఎస్పీ అందజేశారు. దేశంలో విస్తరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా వైరస్ పై విశాఖలో సిపిఎం నేతలు ఫ్లెక్సీలతో అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగదాంబ జంక్షన్ వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింగరావు ఫ్లెక్సీని ఆవిష్కరించారు. దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు వహించాలని సూచించారు. వైరస్ కారణంగా ప్రపంచంలో వేలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రభుత్వం కూడా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాగ్రత్త చర్యలు కరోనాను అరికెడదాం, జాగ్రత్తలు పాటిద్దాం. కరోనాను అరికెడదాం, జాగ్రత్తలు పాటిద్దాం. కరోనాను అరికెడదాం, జాగ్రత్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలి. కరోనా పట్ల ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచంలో 159 గ్రామాలకి తక్కువ కాలంలోనే విస్తరించింది. 2 లక్షల మంది పైగా ఇప్పటికే పాజిటివ్ కేసులు వచ్చాయి. 7,000 మంది పైగా చనిపోయారు. ఇంకా రెండో దశకి కూడా విస్తరిస్తూ ఉంది అనేక దేశాల్లో. మొదట వచ్చిన చైనాలో మాత్రమే కంట్రోల్ అయింది. దీనికి ఎటువంటి వ్యాక్సిన్ అనేది, మందు అనేది ఇంతవరకు లేదు. కేవలం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మాత్రమే, నివారణ చర్యలు చేపట్టడం మాత్రమే దానికి పరిష్కారం. అందువల్ల ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అన్ని విధాల ప్రభుత్వం కల్పించాల్సినటువంటి విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా దానికి సంపూర్ణంగా సహకరించేటువంటి విధంగా కృషి చేయాలి. ప్రజల్లో చైతన్యం చేసేదానికి సిఐటియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా సిఐటియు ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కల్పించాలని నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఇది గొంతులో ఉంటుంది. గొంతులో ఏర్పడినటువంటి ఉన్నటువంటి వైరస్ 4 రోజుల దాకా దాని లక్షణాలు బయటపడవు. అందువల్ల ఈ 4 రోజులు గొంతు ద్వారా దగ్గు ద్వారా బయట వాళ్ళకి, ముంపర్ల ద్వారా అవతల వాళ్ళకి వ్యాపించేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. అటువంటిది లేకుండా అటువంటి ఉన్నవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా ఇంట్లోనే జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వానికి హాస్పిటల్ చర్యలు తీసుకోవాలి. మిగిలిన ప్రజలందరూ కూడా గొంతు ఎవరికైనా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళే తాగాలి. వేడి నీళ్లు తాగడం ద్వారా గొంతులో దాన్ని నివారించేదానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. తర్వాత పొట్టలోకి వెళ్ళినా కూడా జఠర రసాలు వస్తాయి కాబట్టి దాన్ని చంపేస్తాయి. అందుకని అలాగే ఇది ముక్కు ద్వారా, నోటి ద్వారా, కంటి ద్వారా వ్యాపించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కళ్ళు నులుకోవడం కానీ, అలాగే గొంతుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, తగిన జాగ్రత్తలు అనేటువంటిది అనివార్యంగా చేపట్టాలి. అలాగే షేక్ హ్యాండ్లు అనేటువంటిది వద్దు. నమస్కారాలు మాత్రమే, దూరంగా ఉండి నమస్కారాలు పెట్టడం అనేటువంటిది, నో షేక్ హ్యాండ్ అనేటువంటి పాలసీని పాటించాలని, అలాగే ఆహారంలో నియమాలు పాటించడం కానీ, అట్లాగే మిగిలిన పరిశుభ్రంగా ఉండడం కానీ, శుభ్రంగా ఉండడం అన్నిటికీ కూడా పరిష్కారం. శుభ్రంగా ఉండేదానికి చేయాల్సినటువంటి చర్యలన్నీ కూడా చేపట్టడం అనేటువంటిది ఉండాలి. 3 దశల్లో దీన్ని నివారించుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఆ చర్యలన్నిటికీ కూడా సహకరిద్దాం, ప్రజలందరూ చేయాలి. అలాగే పనుల్లోకి వెళ్తారు కాబట్టి కార్మిక వర్గానికి ముఖ్యంగా చైతన్యం కల్పించడానికి, కార్మికులు బయటికి వెళ్లకుండా బ్రతకలేరు, బయటికి వెళ్లకుండా ఉండలేరు. కానీ బయటికి వెళ్ళినా కూడా తీసుకునేటువంటి జాగ్రత్తలు అనేది ముఖ్యం కాబట్టి అట్లాంటి దగ్గు అవి వచ్చిన వారికి 3 అడుగుల నుంచి 6 అడుగుల వరకు దూరం మెయింటైన్ చేసేటట్టుగా వారికి దూరంగా ఉండడం మంచిది. అక్కడి నుంచి వ్యాపించకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అందువల్ల కరోనా అనేటువంటి దాని గురించి మనం ప్యానిక్ అవ్వక్కర్లా, భయపడక్కర్లా. కానీ అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం అనివార్యంగా చేయాలని, చేపట్టాలని ప్రజానీకానికి, ముఖ్యంగా కార్మిక వర్గానికి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తాం.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం తల్లంపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్ డ్రైవర్ బస్సుకు లారీకి మధ్య చిక్కుకుపోవడంతో సూళ్లూరుపేట పోలీసులు డ్రైవర్ను బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్సా నిమిత్తం పోలీసులు సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ డైరెక్షన్ లో లాగేస్తే కొట్టుకోవా తలకాయ పెట్టవా అలాగే లేపాలి నడుము కూడా మీరు కొద్దిగా తినండి నేను లేపు అలాగే పెడతాను బాయ్ ఏం కాదు కానీ పట్టుకో ఏం కాదు బాయ్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కవిత అనే మహిళ ప్రసవం నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో గత నెల 29న అడ్మిట్ అయింది. ఆమెకు ఈ నెల 3వ తేదీన సర్జరీ చేసి కాన్పు చేశారు. అయితే మరుసటి రోజు నుంచే కవితకు కడుపు ఉబ్బడం, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతూ వస్తుందని, ఈ విషయాన్ని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల దృష్టికి తీసుకువెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఎస్వీఎస్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సమాధానం ఇచ్చారని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కవిత చనిపోవడంతో కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నాకు దిగారు. కవిత చనిపోవడానికి కారకులైన డాక్టర్లను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కవిత కుటుంబాన్ని కవిత కుటుంబాన్ని రావాలి 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 కొత్తపల్లికి చెందినటువంటి కవిత అనేటువంటి అమ్మాయి డెలివరీ కానీ వచ్చింది. అక్కడ వచ్చినటువంటి అమ్మాయిని ఒక పేగు కట్ చేయబోయి మరో పేగు కట్ చేసి డాక్టర్ని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఆ అమ్మాయి మరణించింది. ఆ అమ్మాయి మరణించిన తర్వాత నిన్న మేము ఇక్కడ డాక్టర్ రామకృష్ణ గారికి కంప్లైంట్ చేసినాము, సిఏ రామాచారి గారికి కూడా కంప్లైంట్ చేసినాము. కానీ ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు. రామకృష్ణ గారు కూడా ఇంతవరకు కూడా డాక్టర్ల మీద ఎలాంటి చర్య తీసుకోలేదు. కనీసం కలెక్టర్ వచ్చి ఏం జరిగిందనే దాన్ని కూడా సమీక్ష చేయకుండా నష్టపరిహారం కూడా చెల్లించకుండా శవాన్ని తరలించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి చైతన్య మహిళా సంఘం ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పోలీసుల వైఖరిని కూడా ఖండిస్తున్నాము. రామకృష్ణ సార్ వైఖరిని కూడా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా కవిత కుటుంబానికి న్యాయం చేయాలి. ఆమెకి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటామని చెప్పి చైతన్య మహిళా సంఘం ద్వారా తెలియజేసుకుంటున్నాము. చిన్న పాప ఉంది వాళ్ళకి, చిన్న పాప ఉంది వాళ్ళకి, 12 రోజుల పాప ఉంది వాళ్ళకి. ఆ చనిపోయినటువంటి కవితకు కూడా తల్లి తండ్రి లేరు, అత్త మామ కూడా లేరు. కాబట్టి చిన్న పాపని ఇప్పుడు భర్త ఏం చేయాలి?
కర్నూలు జిల్లా ఆదోనిలో అమరావతి ఇంటర్నేషనల్ స్కూల్లో కాన్వకేషన్ డే సందర్భంగా పాఠశాల ఎల్కేజీ నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు బెస్ట్ యాటిట్యూడ్, బెస్ట్ అటెండెన్స్, బెస్ట్ యాక్టివిటీస్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులను క్లాస్ విద్యార్థులకు అందజేశారు. తర్వాత పిల్లలు డాన్స్లతో ఆడిపాడారు. కార్యక్రమాన్ని వీక్షించడానికి పిల్లల తల్లిదండ్రులు హాజరయ్యారు. పిల్లలను విద్యారంగంలోనూ, క్రీడారంగంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ మంచి నైపుణ్యతను తీర్చిదిద్దడమే మా పాఠశాల ధ్యేయమని అమరావతి పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున్ తెలిపారు. శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం మహామృత్యుంజయ హోమం, పాశుపత హోమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో విశేష క్రతువులు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. దేశంలోని ప్రజలకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు జప హోమాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. 41 రోజులు యాగశాలలో మహామృత్యుంజయ జపాలు, పాశుపత హోమం నిర్వహిస్తారు. కార్యక్రమంలో వేద ఆగమ విద్యార్థులందరూ కలిసి మొత్తం 1,00,000 సార్లు ఈ మృత్యుంజయ జపాన్ని పఠించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రాణహాని ఉందంటూ కేంద్రానికి లేఖ రాసిన ఏపీ ఎన్నికల కమిషనర్. రాష్ట్ర పరిస్థితులపై ఆందోళన చెందుతున్న కమిషనర్ రమేష్ కుమార్. చిత్రావతి నది పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన అధికారులు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆందోళన చేసిన బాధితులు. విశాఖలో కరోనా వైరస్ పై అవగాహన ప్రచారం చేసిన సిపిఎం నేతలు. కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని సూచించిన జిల్లా కార్యదర్శి నరసింగారావు. నెల్లూరు జిల్లా తల్లంపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు లారీ ఢీ 20 మందికి తీవ్ర గాయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.